we are at Masters Union in Gurgaon, Delhi, and we are with Suhas, మన వరంగల్ స్టూడెంట్ అనమాట. సో మొత్తం స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అంతా వరంగల్లోనే చేశాడు. బట్ కానీ ఆన్ ద వే పేరెంట్స్తో కొట్లా ఢిల్లీకి వచ్చాడు అనమాట. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సౌత్లో అన్ని కాలేజెస్ ఉన్నా ఎందుకు మాస్టర్స్ యూనియన్ చూస్ చేసుకున్నాడు అనేటువంటిది ఇంకెందుకు ఆలస్యం అడుగుదాం మనోడిని. ఢిల్లీ మాస్టర్స్ యూనియన్ అంటే సార్ ఫస్ట్ 6 to 10 మొత్తం వరంగల్ ఐటీ కోచింగ్ నడిచింది అది. దాని తర్వాత కొంచెం 10th అయిపోయిన తర్వాత అనిపించింది మొత్తం మనకి ఆప్షన్ లేకుండా ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ రెండే ఆప్షన్లు ఇచ్చి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా కొంచెం ఆ కోవిడ్ టైం వచ్చింది 2020లో ఉన్నప్పుడు కొంచెం కోవిడ్ టైం వచ్చేసరికి నేను అనుకున్నా ఓకే ఈ రెండు కాకుండా అసలు మనం ఏం చేయొచ్చు అది కొంచెం రిసర్చ్ చేయడం స్టార్ట్ చేశాను నేను. పేరెంట్స్ మాత్రం నువ్వు ఇంజనీరింగ్ ఫిక్స్ వెళ్ళిపోవడం అక్కడ ఎస్ఆర్ఎన్ కాలేజ్ ఉంటుంది సార్ ఇంటర్మీడియట్ కూడా, సో అక్కడికి వెళ్ళిపోవడం నువ్వు ఫిక్స్ అని చెప్పేశారు. తర్వాత నేనే కొంచెం రిసర్చ్ చేసి కెరియర్ గైడెన్స్ అవి తీసుకొని నేను ఇంజనీరింగ్ చేసిన నా పర్సనాలిటీకి కొంచెం ఎంబీఏకి సూట్ అయితే నేను సో అని చెప్పి ఐఏఎంస్కి వెళ్తే నేను 5 years కోర్స్ ఉంటుంది ఐఏఎంలో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను కామర్స్ తీసుకొని నేను డిపిఎస్ వరంగల్ అక్కడ తీసుకుందాం ఫిక్స్ అయిన తర్వాత నేను జనరల్గా ఇన్స్టా చూసుకుంటూ ఉండే ఇట్లా మాస్టర్స్ యూనియన్ అని ఒక ఎంబీఏ కోర్స్ ఉంది అనమాట. అప్పటికి యూజీ కూడా ఏం లేదు సార్, ఓన్లీ ఎంబీఏనే ఉంటుంది. ఎంబీఏలో చెప్పారనమాట ఇలా ఇంత ప్రాక్టికల్గా ఉంటుంది లెర్నింగ్ అనేది. జనరల్గా లెర్నింగ్ ఇస్ ఆల్వేస్ త్రూ బుక్స్, కానీ మా దగ్గర మాస్టర్స్ యూనియన్లో ఎలా ఉంటుందంటే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ టు డూ థింగ్స్ అండ్ లెర్న్ థింగ్స్ అన్నారు అనమాట. కానీ నాకు ప్రాబ్లం ఏమైందంటే దే వాంటెడ్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో నా వల్ల దట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ మీ. బట్ ఐ వాజ్ లైక్ యాజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఒక చిన్న ఏజ్ నుంచి నాకు ఎప్పుడైనా కూడా ఒక ప్రాక్టికల్గా నేర్చుకోవడం చాలా ఇష్టం సార్ నేను. బట్ ఐ థాట్ నాకు అట్లాంటి కాలేజ్ నేను దొరకలేదు. ఇది చూసే ఇది పర్ఫెక్ట్ ఉంది కానీ ఇలా ఓన్లీ ఎంబీఏనే ఉంది అనుకున్నా. అలా చూసుకుంటూ వాళ్ళ వెబ్సైట్ చూసేవాడిని నేను. వాళ్ళు అప్పటికప్పుడు జనవరిలో నేను ఎప్పుడైతే 12th అయిపోయిందో అప్పుడు వాళ్ళు జనవరిలో యూజీ కోర్స్ లాంచ్ చేశారు. ఓకే ఇది పర్ఫెక్ట్, ఇంకా ఐఏఎం అవన్నీ కాదు 3 years. ఇప్పుడు సార్ ఈ ఐఏఎమ్స్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళ 5 year కోర్సులో వాళ్ళ ఎంబీఏకి ఫేమస్, వాళ్ళ యూజీకి వాళ్ళు ఫేమస్ కాదు. సో నేను అనుకున్నా ఎక్కడికైనా వెళ్ళినా 3 years యూజీ అండర్ గ్రాడ్యుయేట్ చేయాలి ఇండియాలో. అండర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు నేను కామర్స్ వైపు వచ్చేసిన బిజినెస్ వైపు ఏమైనా చేసుకోవాలి అంటే నాకు ఏ కాలేజ్ అంత మంచిగా అనిపించలేదు. కానీ ఇక్కడ ఐ థాట్ ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ 3 years హియర్ ఐ యాక్చువల్లీ లెర్న్. నేను కొత్తగా నేర్చుకుంటా ఏదైనా కానీ ఇట్స్ ఎక్స్పెరిమెంట్, ఐ అండర్స్టాండ్. నేను ఫస్ట్ బ్యాచ్ నేను కానీ పేరెంట్స్ నెట్లో కానీ కన్విన్స్ చేసి కొంచెం ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇంకా మంచిగా చూసుకుంటారు, కొంచెం ప్యాంపర్ చేస్తారు అది అని చెప్పా. అండ్ కాలేజ్ వాళ్ళు కూడా దే మేడ్ us కమ్ టు బెంగళూరు అనమాట. బెంగళూరులో ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. మా డైరెక్టర్ బెంగళూరుకి వచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా కలిసారు అనమాట. సో వాళ్ళు కన్విన్స్ కాలేదు, డైరెక్టర్ మ్యామ్ చెప్పింది అనమాట పర్లేదు ఇట్స్ ఓకే ఇట్స్ అ గుడ్ కిడ్. ఫస్ట్ బ్యాచ్ లో 100 members 140 members మేము ఉన్న వాళ్ళు అందరినీ డైరెక్టర్ మ్యామ్ తీసుకుంది అనమాట పర్సనల్గా. సో అలా తీసుకొని అలా వచ్చాను.